వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. తెలంగాణ సర్కార్పై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మరోసారి కీలక ఆరోపణలు చేశారు. హెచ్సియు భూమి నిజంగానే ప్రభుత్వానిదైతే దొంగల్లాగా రాత్రిపూట ఎందుకు వెళుతున్నారని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి 4th సిటీ, 420 సిటీ, 4 బ్రదర్స్ సిటీ అని ఏదో కడుతున్నావు కదా, అక్కడ తీసుకో 400 ఎకరాలు. శని ఆదివారాలు మాత్రమే పనిచేస్తావా అని హైకోర్టు ఎన్నిసార్లు చివాట్లు పెట్టినా సీఎంకి బుద్ధి రాలేదు అని జగదీష్ రెడ్డి మండిపడ్డారు. ఇల్లంతకుంట శ్రీరామనవమి ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ శ్రీరామనవమికి 40 నుంచి 50 వేల వరకు భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున ఏర్పాట్లు చేయాలని కోరారు. మాజీ సీఎం కేసీఆర్ హయాంలో శ్రీరామనవమి కోసం కలెక్టర్ అకౌంట్ నుంచి 10 లక్షల రూపాయలు కేటాయించేవారని ఎమ్మెల్యే తెలిపారు. అదేవిధంగా నిధులు మంజూరు చేయాలని కోరారు. రాజ్యాంగ పరిరక్షణ, రాజ్యాంగ విలువల అమలు కాంగ్రెస్తోనే సాధ్యమని గోపాలరావుపేట మాజీ సర్పంచ్, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు కరసత్య ప్రసన్న అన్నారు. నిర్వహించిన జై భీమ్, జై బాపు, జై సంవిధాన్ యాత్రలో ఆమె మాట్లాడుతూ ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు రాష్ట్రంలోని బీఆర్ఎస్ రాజ్యాంగాన్ని మార్చేందుకు కుట్రలు పన్నుతున్నారన్నారు. రాజ్యాంగ స్ఫూర్తితో కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిందన్నారు. హెచ్సియు భూముల విషయంలో తెలంగాణ సర్కారుకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేసిన ఘటనపై మాజీ సీఎం కేసీఆర్ స్పందించారు. విద్యార్థులపై లాఠీచార్జ్ అమానుషమన్నారు. రేవంత్ పాలనలో అవగాహన రాహిత్యం కనిపిస్తుందని, తప్పులపై తప్పులు చేస్తున్నారని కేసీఆర్ విమర్శించారు. 15 నెలల కాలంలోనే మహిళలు, విద్యార్థులు, రైతులు ఇలా అన్ని వర్గాల ప్రజల్లోనూ సర్కారుపై తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందని పేర్కొన్నారు. ఊరుకొండపేటలో వివాహిత మహిళపై సామూహిక అత్యాచారాన్ని చేసిన దుండగులను బహిరంగంగా ఉరితీయాలని ఎంఆర్పీఎస్ దక్షిణ తెలంగాణ అధ్యక్షులు మల్లెపోగు శ్రీనివాస్ మాదిగ అన్నారు. దేవరకద్రలో నిరసన వ్యక్తం చేశారు. వారు మాట్లాడుతూ ఇలాంటి వారిని బహిరంగంగా ఉరితీసి మళ్లీ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని అన్నారు. రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పెద్దిల్లి జంబులయ్య మాదిగ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం చరిత్రలోనే చారిత్రాత్మక ఘట్టమని, దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో సామాన్యులకు, సంపన్నులకు సమాన భోజనం అందించాలన్న ఉద్దేశంతో సన్నబియ్యాన్ని పంపిణీ చేసే ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. కిల్లా గణపురం, పెద్దమందడి, వనపర్తిలో రేషన్ దుకాణాలలో సన్నబియ్యం పంపిణీ చేశారు. ప్రజలకు శాంతియుతమైన వాతావరణం కల్పించేందుకు పోలీస్ శాఖ ప్రజా భరోసా కార్యక్రమం నిర్వహిస్తుందని కోదాడ పట్టణ సీఐ శివశంకర్ అన్నారు. కోదాడ మండలం లక్ష్మీపురంలో ప్రజా భరోసా కార్యక్రమం నిర్వహించి మాట్లాడారు. ప్రజలు చట్టాల అనుగుణంగా నడుచుకోవాలని సూచించారు. వివాదాలకు దూరంగా ఉండే ఐక్యంగా, స్నేహంగా అభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానికులు ఉన్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను ప్రభుత్వం అమ్మే ఆలోచనలు విరమించుకోవాలని సిపిఎం పట్టణ కమిటీ అధ్యక్షుడు కె సర్వేశ్వరరావు డిమాండ్ చేశారు. ధర్నాకు వెళ్తున్న నాయకులను అక్రమంగా అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ సత్తుపల్లి అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుందని, పెండింగ్ బిల్లులు, ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో మార్నింగ్ వాక్ లో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. స్థానిక వలిగొండ సుంకిశాల రోడ్డు పనులను పరిశీలించారు. అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని టాయిలెట్లు, డ్రింకింగ్ వాటర్, వంటగది, ఓపెన్ జిమ్, గ్రౌండ్, ఇతర వస్తువులను పరిశీలించి పాఠశాలలోని పలు మరమ్మతులపై ప్రిన్సిపల్ ఎంఈఓతో చర్చించారు. హెచ్సియు విద్యార్థులకు మాజీ మంత్రి కేటీఆర్ భరోసా ఇచ్చారు. ఈ క్రమంలో రేవంత్ సర్కార్కు కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారు. ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే పోరాటానికి దిగుతామని హెచ్చరించారు. ప్రభుత్వం వెనక్కి తగ్గి చెట్లు కట్టడం ఆపకపోతే హైదరాబాద్ ప్రజలు బీఆర్ఎస్ నేతలతో కలిసి హెచ్సియుకు మార్చి చేస్తామని అన్నారు. ఎక్కడి నుండో వచ్చిన హెచ్సియు విద్యార్థులకు ఉన్న ప్రేమలో 1% కూడా రేవంత్ రెడ్డికి లేదని కేటీఆర్ అసహనం వ్యక్తం చేశారు.